సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సస్పెండ్ అయిన సీఐ నాగరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసు ఒప్పుకునేలా బలవంతం చేస్తున్నారని వీడియో కాన్ఫరెన్స్ లో న్యాయాధికారి ఎదుట నాగరాజు తెలిపారు. అకారణంగా తనను ఈ కేసులో ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో సిట్ విచారణకు పూర్తిగా సహకరించానని అన్నారు. తన దగ్గర ఉన్న పూర్తి సమాచారాన్ని అందించారన్నారు. కస్టడీలో తనకు ప్రాణహాని ఉందని కోర్టుకు తెలిపారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సస్పెండ్ అయిన సీఐ నాగరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసు ఒప్పుకునేలా బలవంతం చేస్తున్నారని వీడియో కాన్ఫరెన్స్ లో న్యాయాధికారి ఎదుట నాగరాజు తెలిపారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, శంకరి, సాయికృష్ణ లాకప్ డెత్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి కూడా అనేక అంశాలు చర్చనీయాంశంగా మారాయి. అసలు మార్కాపురం నుంచి ఆయన కృష్ణలంక పోలీస్ స్టేషన్ వరకు తీసుకొచ్చిన వైను, అక్కడ నుంచి మాయం చేసిన వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే సిట్ అధికారులు అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. కానీ ఎన్ని స్థాయిల్లో సీసీ కెమెరా ఫుటేజ్ కావచ్చు, పలువురు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కావచ్చు, ఇలా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసినప్పటికి కూడా మార్కాపురం నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్ వరకు మాత్రమే ఈ సాయికృష్ణ వ్యవహారానికి సంబంధించిన సాక్ష్యాలు సేకరించారు. కానీ తర్వాత కృష్ణలంక పిఎస్లో లాకప్ డెత్ జరిగింది వరకు నిర్ధారించిన సిట్ తర్వాత మృతదేహం ఏమైంది, ఎవరు మాయం చేశారు, ఎట్లా మాయం చేశారు అనే కోణంలో మాత్రం ఇంతవరకు ఎటువంటి సాక్ష్యాధారాలు కూడా సేకరించలేకపోయారు. దీనికి సంబంధించి కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ మాయం వెనక కూడా సిఐ నాగరాజు, అలాగే అతనికి సహకరించిన కానిస్టేబుల్ అశోక్, నాని వీరిద్దరిని కూడా నిన్న అరెస్ట్ చేసి జైలుకి కూడా పంపించారు. అందులో రిమాండ్ రిపోర్ట్లో కూడా వీరిద్దరూ నాగరాజుకి నమ్మకస్తులుగా ఉన్నారు. అనేక సందర్భాల్లో అలాగే బాడీ మిస్సింగ్ వ్యవహారంలో కూడా వీరిద్దరు పాత్ర చాలా ఉన్నప్పటికీ కూడా తాము విచారణలో సహకారం అందించకుండా తమకు తెలియదని జవాబు ఇచ్చారని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా వారి ఫోన్లు కూడా మరో రాష్ట్రంలో గుర్తు తెలియని వ్యక్తులకు అమ్మేశామని చెప్పి విచారణలో అంగీకరించినట్టు కూడా చెబుతా ఉన్న పరిస్థితి. ఇక ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు మరోసారి కస్టడీ కోరే అవకాశం ఉంది. నిన్న కోర్టు కూడా రిమాండ్ విధించింది. అయితే ఇప్పుడు నాగరాజు వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారాయి. ఈ కేసులో ప్రధాన కీలక సూత్రధారిగా పాత్రధారిగా భావిస్తున్న సిఐ నాగరాజుని అరెస్ట్ చేయగా ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇప్పుడు అతన్ని 12 రోజుల పాటు కస్టడీ కోరుతూ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్కి సంబంధించి నిన్న విచారణ కూడా జరిగింది. కోర్టులో ఈ విచారణ సమయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిఐ నాగరాజు కూడా న్యాయాధికారి ఎదుట హాజరుపరిచారు. ఈ సమయంలో వాదనలు వినిపిస్తున్న సమయంలో నాగరాజు న్యాయాధికారి ఎదుట మరి కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. అందులో ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి తనకు తెలిసిన సమాచారం, తన దగ్గర ఉన్న సమాచారం మొత్తం ఇప్పటికే సిట్ అధికారుల విచారణలో పూర్తిగా చెప్పానని, చెప్పడానికి లేకపోతే కొత్తగా వారు తెలుసుకునే అంశాలు కూడా తన వద్ద ఏమీ లేవని కూడా విన్నవించారు. అంతేకాకుండా కేవలం ఇప్పుడు కస్టడీలో తను కోరితే తన ప్రాణానికి కూడా హాని ఉందని, కాబట్టి కస్టడీ ఇవ్వద్దని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు వాదనలు పూర్తయిన నేపథ్యంలో ఈరోజు దీనికి సంబంధించిన కోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందనేది కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శాంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.